రేషన్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ వస్తుందా? ఇప్పుడు రేషన్ రాబోతుందా? దీని గురించి ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ దీనివల్ల ఏంటి అంటే యూఎస్ టారిఫ్ అనేది పెంచుతుంది. మనం ఆల్రెడీ చూస్తా ఉన్నాం యూఎస్, చైనా మధ్య ఏదైతే జరుగుతా ఉందో ఇట్ ఈస్ డైరెక్ట్‌లీ కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్‌లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ యాస్ వెల్. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూస్తున్నాము క్యాంపస్ రిక్రూట్‌మెంట్ తగ్గుతున్నాయి. అండ్ అట్ ది సేమ్ డే 10-15% జాబ్స్ కూడా తగ్గబోతున్నాయని కొన్ని రీసెంట్ కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం క్యాంపస్ హైరింగ్ కూడా తగ్గుతూ ఉంది. చాలా వరకు క్యాంపస్లో జాబ్ తెచ్చుకునే పరిస్థితి అయితే కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకుముందు ఏం చేసేది, చిన్న చిన్న కాలేజెస్కి కూడా కంపెనీలు వెళ్ళి రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఏం చేసేవాళ్ళు, వీళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసేసి, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అంటే కంపెనీ రిక్రూట్మెంట్ చేసుకున్నాక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రాజెక్ట్లో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మెల్లగా క్యాంపస్కి వెళ్ళడమే తగ్గిపోయి ఒకవేళ వెళ్ళినా కానీ జాబ్ రెడీ క్యాండిడేట్స్ గురించి అంటే ప్రాజెక్ట్లో డైరెక్ట్గా వాడు ఒక రిక్రూట్మెంట్ చేసుకున్నారంటే సెకండ్ డేనో థర్డ్ డే ఒక 1 వీక్ 10 డేస్ ప్రాజెక్ట్ కేటీ ఇచ్చేసి డైరెక్ట్లో ప్రాజెక్ట్ కూర్చోబెట్టే పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. అండ్ దీనికి సంబంధించిందే ప్రజెంట్ మెల్లగా క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతోంది. అండ్ అట్ ద సేమ్ టైం 95% ఆఫ్ ద అంటే ఇంజనీర్స్ అంటే యూజ్ అయ్యే వాళ్ళు కాదు, చాలా 5% మాత్రమే ఇండస్ట్రీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ జాబ్ తెచ్చుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు మాత్రమే జాబ్కి ఉపయోగపడుతున్నారని చెప్పి రీసెర్చ్ కూడా చెప్తా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఐఐటీలో కొంతమంది, ఒకప్పుడు ఐఐటీ అంటే మనకు తెలిసిందేంటి, కోట్లలో ప్యాకేజ్, ఐఐటీ నుంచి బయటకు వచ్చాం డైరెక్ట్ కంపెనీ కోట్ల ప్యాకేజెస్ తీసుకుంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది నిజం కూడా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంతమంది పరిస్థితి దిగజారిపోయి 6 లక్షల ప్యాకేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. దీంతో పాటు ఇంకా మెటా కానీ గూగుల్ కానీ అండ్ రీసెంట్గా నిన్న కూడా మైక్రోసాఫ్ట్ సంబంధించిన లేఆఫ్స్, డెఫినెట్లీ లేఆఫ్స్ గురించి ఒక పెద్ద కథనం అయితే రాబోతా ఉంది. సో ఈ లేఆఫ్స్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే మెటా కానీ గూగుల్ కానీ అండ్ దాంతోపాటు మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు, ఏఐతో రీప్లేస్ చేయబోతున్నాము మిడ్ లెవెల్ ఇంజనీర్స్ని, సీనియర్ లెవెల్ ఇంజనీర్స్ని మేము ఏఐతో రీప్లేస్ చేయబోతున్నాము, ఏఐ నేర్చుకున్న వాళ్ళతో రీప్లేస్ చేయబోతున్నాం అంటున్నారు. అండ్ డెఫినెట్లీ చాలామంది, నేను ఒక స్టూడెంట్ కూడా నా దగ్గరకు వచ్చారు, అన్న నేను జాబ్ తెచ్చుకో అంటే కోర్స్ నేర్చుకున్నా, కేపీహెచ్పీలో ఒక దగ్గర కోర్స్ నేర్చుకున్నా. నేను కోర్స్ నేర్చుకున్నా కానీ మనకేంటి అంటే నాకు జాబ్ రాలేదు, నాకు దానికి కాల్స్ లేవు, జాబ్ రాలేదు అంటున్నాను. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు రైట్ డైరెక్షన్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు మన కేపీహెచ్పీలోనే ఇన్నోమేటిక్స్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి, వాళ్ళ ప్లేస్మెంట్ టీం కానీ వాళ్ళ ఫ్యాకల్టీ కానీ అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ప్రాక్టీస్ సెషన్ కానివ్వండి, అక్కడ మీకు మాక్ ఇంటర్వ్యూస్ కానీ, డ్రైవ్స్ కానీ, క్యాంపస్ డ్రైవ్స్ అంటే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇన్ హౌస్ రెఫరెన్స్ ద్వారా రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, అండ్ కొంతమందికి పర్సనల్గా రెఫరెన్స్ లెటర్స్ కూడా ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఏది ఇన్నోమేటిక్స్ రీసెర్చ్లో. ఇది నేను చెప్పేది నిజమా కాదనేది ఒకసారి మీరు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోండి. అంటే రైట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి, త్వరగా మనం జాబ్ తెచ్చుకోవాలి అంటే రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లే ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అవ్వాలి. అండ్ డెఫినెట్లీ నా దగ్గర డబ్బులు లేవన్నా డెఫినెట్లీ సొంతంగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాబ్ తెచ్చుకోరని కాదు. అండ్ ఎవరైతే ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ చూస్ చేసుకుని దాంట్లో వెళ్ళే వాళ్ళు అంటే వాళ్ళు కంపల్సరీ ఇమీడియట్ జాబ్ వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మనకి ఇన్నోమేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ టీం అనేది మనకి హెల్ప్ చేస్తుంది, త్వరగా మనం రీచ్ అవ్వడానికి, మనం త్వరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది నిజమా కాదు, ఎందుకంటే నేను వాళ్ళ ప్లేస్మెంట్ టీంతో మాట్లాడా, అక్కడ ప్లేస్మెంట్ డ్రైవ్స్ గురించి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అక్కడ జాబ్స్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్తో కూడా నేను మాట్లాడా, దానికి సంబంధించి కూడా నేను చాలా మందితో ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూస్ కూడా ఎలా వాళ్ళు ప్రాసెస్ చేశారు ఏంటి అనేది. అండ్ తర్వాత వాళ్ళ ఫ్యాకల్టీస్తో మాట్లాడా, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో వాళ్ళు మాట్లాడా. అండ్ అందరూ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్. అండ్ తర్వాత వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళు ఏదైతే ఈ ప్రొవైడ్ చేసే అంటే క్లాస్ 2 hours ఉంటే డే అంతా కూడా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. అండ్ డే అంతా కూడా మీకు ప్రెజెంటేషన్స్ ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు కొత్తగా ఏమన్నా టెక్నాలజీ వచ్చిందంటే దాన్ని మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఏఐ అనేది అన్ని కంపెనీస్ డేటా సైన్స్ విత్ ఏఐ అనేది లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తున్నారు అనే క్రమంలో జెన్ఏఐ చాలా కొత్తగా యూనిక్గా కొన్ని కరికులం యాడ్ చేసి ఇంకా కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే రైట్ డైరెక్షన్లో వెళ్తే మన త్వరగా జాబ్ వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఇది ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. రేషియో వస్తుంది లేకపోతే మనకి జాబ్స్ తగ్గిపోతున్నాయి, ఈ కాంపిటీషన్ మనం తట్టుకోవాలి అంటే ఆ కాంపిటీషన్ తట్టుకొని మనం నిలబడి మనం జాబ్ తెచ్చుకోవాలంటే దాని దగ్గర స్టఫ్ నేర్చుకోవాలి. ఆ స్టఫ్ ఎక్కడ నేర్పిస్తారో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి రైట్ డైరెక్షన్లో వెళ్తే త్వరగా మనం జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒకసారి చూడండి. ఆల్రెడీ జాబ్ వచ్చిన స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. దీంతోపాటు ఆఫ్లైన్ విజిట్ చేసిన తర్వాత నేను చెప్పే విషయాలు నిజమా కాదా, జెన్యూన్గా సపోర్ట్ చేస్తున్నారా, రేషన్ టైంలో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అయితే జాబ్ వస్తుందా లేదా అనేది మీరు ఒకసారి ఆఫ్లైన్లో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.